ఒక పద్ధతి ప్రకారంగా సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ చేశారు కాబట్టి పెద్ద ఎత్తున ఈ జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ఈ రోజు మరి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తున్న వారందరూ కూడా మరి ప్రభుత్వాన్ని బలోపేతం చేయడానికి అందరూ ముందుకు వస్తున్నారని కనబడుతుంది. మూడుగా డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అనేది చాలా మంచిది. ఎందుకంటే జరిగిన ఇప్పుడు హైదరాబాద్ సిటీ మీరు చూసినట్టయితే 2000 పైచిలకు స్క్వేర్ కిలోమీటర్స్ అయింది కాబట్టి, అంటే 2600 దగ్గర అనుకుంటాను నేను. ఉన్నప్పుడు అభివృద్ధి జరగాలి. ఎందుకంటే హైదరాబాద్ సిటీ ఒక విశ్వనగరంగా ఈ రోజు పేరు పొందింది కాబట్టి దీనికి కావాల్సినటువంటి నిధుల విషయంలో ముఖ్యమంత్రి గారు స్వయం అసెంబ్లీలోనే ప్రకటించారు 10,000 కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం. కానీ అందుకనే అభివృద్ధి అన్ని ప్రాంతాల్లో జరగాలి. ఒకే ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మిగతా ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురవుతుంది అన్నట్టు ఒక ఆవేదన ప్రజల్లో ఉంది. కాబట్టి ఈరోజు 3 కార్పొరేషన్లు చేయడం అనేది, ఒకటి మన మల్కాజ్గిరి కానీ, ఒకటి గ్రేటర్ హైదరాబాద్ కానీ, లేకపోతే మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి శేరిలింగపల్లి సైబరాబాద్ కానీ 3 జోన్లు చేయడం అనేది, దీనికి మళ్ళీ ఒక స్పెషల్ ఆఫీసర్ జయశ్రాంజన్ గారిని పెట్టడం, 3 చైర్మన్ మన కమిషనర్లు ఇవ్వడం. అందుకనే దీనికి ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించి బడ్జెట్ లోనే పెట్టారు. అవసరమైతే ఇంకా అడిషనల్ కూడా బడ్జెట్ ఇచ్చి ఈ 3 కార్పొరేషన్ లో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి జరిగితే రాబోయేటువంటి రోజుల్లో పెట్టుబడులు కానీ, లేకపోతే జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ వచ్చి హైదరాబాద్ ఇంకా అభివృద్ధి చెంది హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ సమస్య కూడా తీరిపోతుంది అనేది ఒక ఆలోచన. దానికి అనుగుణంగానే ఈ 3 కార్పొరేషన్లు నిన్ననే అయిపోయింది కదా పాప, నోటిఫికేషన్ అంటే అలా డాల్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.